ఏపీలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అంటే ప్రభుత్వానికి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు సదరు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్లి లైవ్ ఇవ్వడానికి కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అసలు పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్లి లైవ్ ఇచ్చే పరిస్థితి ఉందా అని స్టూడియోల నుండి టీవీ ఛానళ్ల ప్రతినిధులు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ మొత్తం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సరే, ఆ డైవర్షన్ లో కూడా అన్ని మీడియా సంస్థలు ఒకే లైన్ మీద ఉన్నాయంటే లేదు. ఒక్కో మీడియా సంస్థ ఒక్కో లైన్ చెప్తోంది. కొన్ని టీవీ ఛానళ్లు ఈ సంక్షోభం వెనుక వైసీపీ కుట్ర ఉంది, వైసీపీ కుట్ర చేసి మరి ఇలాంటి సంక్షోభాన్ని క్రియేట్ చేసింది కృత్రిమంగా అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్, నవ్వుకుంటున్నారు ఈ ఆర్గ్యుమెంట్ చూసి కూడా. కాకపోతే తెలుగుదేశం పార్టీని వెనుకేసుకురావాలి, వైసీపీని బదనాం చేయాలన్న కోణంలో కొన్ని మీడియా సంస్థలు ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాయి. అయితే ఈనాడు పత్రిక మాత్రం ఈ వైఫల్యాన్ని మరీ ఏదో వైసీపీ ఖాతాలో వేసి ఒక చిల్లర కథనాలు రాసే విషయంలో మాత్రం ఈసారి ఈనాడు ఆ సాహసం చేయలేదు. ఈనాడు మాత్రం ఈ మొత్తం క్రైసిస్ కి, ఏపీలో ఏర్పడిన క్రైసిస్ కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బాధ్యత, దాని కారణంగానే మొత్తం ఈ క్రైసిస్ ఏర్పడింది అని ఈనాడు పత్రిక ఒక కథనం రాసింది. అయితే ఈనాడు రాసిన కథనం కూడా వాస్తవానికి దగ్గరగా లేదు అన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడి ఉంటే దేశవ్యాప్తంగా అలాంటి పరిస్థితి రావాలి. కానీ ఒక ఏపీలో మాత్రమే ఈ స్థాయి క్రైసిస్, సగానికి పైగా పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యే క్రైసిస్ ఎందుకు వచ్చింది అన్నది ప్రధానమైన ప్రశ్న. ఈనాడు బ్యానర్ ఐటమే రాసింది, ఈ మొత్తం సంక్షోభానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్దే బాధ్యత అని. ఈనాడైతే ఒక విషయాన్ని అయితే అంగీకరించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని కొరత ఒక ఆంధ్రప్రదేశ్లోనే తలెత్తడానికి ఇండియన్ ఆయిల్ సంస్థ తీరే కారణం. అంటే ఇలాంటి క్రైసిస్ తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నట్టు ఈ క్రైసిస్ అన్నది పక్క రాష్ట్రాల్లో లేదు, ఒక ఏపీలోనే ఉంది. ఆ ఏపీలో ఏర్పడడానికి IOCL అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దే బాధ్యత అని ఈనాడు రాసేసింది. అంటే ఏపీలో మాత్రమే క్రైసిస్ ఉంది అన్నది ఈనాడు ధృవీకరించేసింది. ఏపీలో ఈ క్రైసిస్ కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దే బాధ్యత అని చెప్తున్న ఈనాడు ఒక అంశాన్ని ప్రస్తావించింది. భారీ ప్రాజెక్టులు నిర్వహించే పెద్ద పెద్ద సంస్థలకి సొంతంగానే ఈ బంకులు ఉంటాయి. కానీ ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత వాణిజ్యపరమైన డీజిల్ మీద ధరను అమాంతం పెంచేసే కంపెనీలు లీటర్కి 152 రూపాయల వరకు వెళ్ళిపోయింది. దాంతో ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలంతా తమకు కావాల్సిన డీజిల్ ని సామాన్య వినియోగదారుల కోసం ఉపయోగించే పెట్రోల్ బంకుల నుంచే కొనుగోలు చేస్తూ వచ్చారు. దీనివల్ల కొరత ఏర్పడింది. దీన్ని గమనించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అన్నది సామాన్యులు వినియోగించే పెట్రోల్ బంకులకు డీజిల్ సప్లైని మరింత కుదించేసింది, పక్కదారి పడుతుంది, వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారన్న ఉద్దేశంతో సరఫరాను తగ్గించేసింది. దాంతో మరింతగా క్రైసిస్ పెరిగిపోయింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో వినియోగదారులకు అందాల్సిన డీజిల్ ని వాణిజ్య సంస్థలకు మళ్లిస్తున్నారు అన్న కారణంతో సరఫరాను తగ్గిస్తే అది మరింత పెను సంక్షోభానికి దారితీస్తుంది అన్నది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గుర్తించలేకపోయింది. అలా సరఫరాలో కోత విధించడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అని ఈనాడు పత్రిక ఆరోపించింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఒక ఏపీలో మాత్రమే ఇలాంటి దొంగలు ఉన్నారా మరి? అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్వహిస్తున్న సంస్థలు తమకు అవసరమైన డీజిల్ ని వాణిజ్యపరమైన కోటాలో కాకుండా వినియోగదారులకు ఉపయోగించే పెట్రోల్ బంకుల నుండి డీజిల్ ని తీసుకెళ్తూ ఉన్నారు అంటే ఇలాంటి దొంగలు ఒక ఏపీలో మాత్రమే ఉన్నారా? ఇక ఇది ఏ రాష్ట్రంలోనూ లేరా? ఇతర రాష్ట్రాల్లో జరగలేదా? ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అన్నది ఏపీలో మాత్రమే ఈ పని ఎందుకు చేసింది? సరఫరాను ఎందుకు తగ్గించేసింది? అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ అన్నది పూర్తిగా లోపించింది అన్నది ఇక్కడే అర్థమవుతోంది. మరి చెప్పాలి, ఏపీలో మాత్రమే ఇలా డీజిల్ ని, సామాన్యులకు అందాల్సిన డీజిల్ ని దొంగలించే పెద్ద పెద్ద సంస్థలు ఏపీలో మాత్రమే ఉన్నాయా? ఇతర రాష్ట్రాల్లో లేవా? దానికి తోడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రభుత్వ రంగ సంస్థలే ఎంత లైట్ గా తీసుకుంటున్నాయో కూడా ఈనాడు పత్రిక రాసింది. ఈ క్రైసిస్ మొత్తం మొదలైన తర్వాత ఏపీ పౌర సరఫరాల శాఖ పెట్రోల్ సంస్థలకు కోరిందంట. ఏమని? సెలవు దినమైన ఆదివారం కూడా పనిచేసి ట్యాంకర్లను పంపాలని పౌర సరఫరాల శాఖ సూచించింది. దీన్ని పెట్రోలియం సంస్థలు లెక్క చేయలేదు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం సంస్థలు యథావిధిగా ఆదివారం సెలవు తీసుకున్నాయి. దాంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చిందని. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు. అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది అన్న ఒక అభిప్రాయం ఉన్నప్పుడు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం కోరినా సరే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏమాత్రం చొరవ తీసుకోకుండా హ్యాపీగా సెలవు తీసుకొని క్రైసిస్ను మరీ పెంచాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి ఇదేనా? ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకున్న గౌరవం ఇదేనా? ఇంత లైట్ ఎలా తీసుకున్నారు? దాంతోపాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషనే కాకుండా ఏపీ పౌర సరఫరాల శాఖ కూడా విఫలమైందని ఈనాడు ఆరోపించింది.
ప్రస్తుతం ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రిగా జనసేన పార్టీకి సంబంధించిన నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు. ఆయన శాఖ కూడా విఫలమైందని ఈనాడు రాసింది. ఇంధన సరఫరాపై పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించింది. డీజిల్ను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారంటూ పెట్రోలియం సంస్థలు అవుట్లెట్లకు కోత పెట్టేశాయి. సరఫరా నిలిపివేసిన తర్వాతనే పౌర సరఫరాల శాఖ దృష్టికి తీసుకెళ్లాయి. అప్పటికైనా ఆ శాఖ యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సింది, అంటే స్పందించలేదు. సంక్షోభాన్ని ముందే అంచనా వేయడంలో ఆ శాఖ విఫలమైంది, అంటే పౌర సరఫరాల శాఖ కూడా విఫలమైంది అని కూడా ఈనాడు రాస్తుంది. అయితే ఈ కారణాలన్నీ ఎన్ని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ది బాధ్యత అని, పౌర సరఫరాల శాఖ విఫలమైందని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇంత క్రైసిస్ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అంతకాలం ఏం చేశారు అన్నది ప్రధానమైన ప్రశ్న. దేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పడినంత క్రైసిస్ ఒక ఏపీలో మాత్రమే ఎందుకు ఏర్పడింది, దీనికి బాధ్యులు ఎవరు అన్నది కూడా ప్రభుత్వం తేల్చాలి. సామాన్యులకు దక్కాల్సిన పెట్రోల్, డీజిల్ ఏపీలో పెద్ద పెద్ద సంస్థలు అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్ రూపంలో తమ స్వాధీనంలోకి తీసుకుంటూ ఉంటే ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? దేశంలో ఏ రాష్ట్రంలో బరి తెగించని విధంగా బ్లాక్ మార్కెట్ ఏపీలో మాత్రమే ఏ ధైర్యంతో ఎవరిని చూసుకొని తెగించింది? దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ విషయాలన్నీ తేల్చాలి.